చాలా రోజులైపోయింది వీడియో చేయక. నాకసలు టైం కుదరట్లేదు వీడియో చేయడానికైతే. చాలా కంటెంట్ ఉంది. బట్ మనం పల్లెటూరు గార్డెనింగ్ చేస్తున్నాం కదా! సో, దానివల్ల నాకు వీడియోస్ చేయడం కుదరట్లేదు. ఈరోజు చూపించబోయేది ఏంటంటే హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. మా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకొని, మేము వాడుతున్నది రిజల్ట్ వచ్చింది. నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాము, ఎలా చేశాను ఆయిల్, ఎన్ని రోజులు వస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేవి నేను మీకు ఈరోజు చెప్తానమాట. పెద్దవాళ్ళకంటే ఒక 40 ఇయర్స్ దాటిన వాళ్ళకే హెయిర్ పెరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, వైట్ హెయిర్ వస్తుంది. సో అలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. మా మదర్ ఇది ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. ఇంట్లోనే ఎప్పుడు తయారు చేసుకొని. సో ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలి అని అంటే మునగాకు, కరివేపాకు, మందారాకు, మందార పువ్వు అండ్ ఇంకా గోరింటాకు. ఇదైతే మునగాకు, మందారాకు, మందార పువ్వులు, ఇంకా మెంతులు, నిమ్మకాయ రసం, ఆనియన్స్, ఇంకేమేమి వేసిందంటే చాలా రకాలు వేసింది. అందులో ఉన్న మూలికల టైప్ ఉన్నాయి ఏంటంటే మర్రి చెట్టు ఊడలకి కింద ఉండే భాగం అనమాట. అంటే మర్రి చెట్టు ఊడలు ఏలాడే ఉంటాయి కదా, వాటికి కింద ఉన్నాయి అనమాట లేతవి అవి. కరివేపాకు అన్ని రకాలుగా వేసుకోవచ్చు. వేపాకు వేసుకొని, వేపాకు మనకి మంచిగా డాండ్రఫ్కి యూజ్ అవుతుంది. ఇచ్చి స్కాల్ప్ ఉంటే దానికి యూజ్ అవుతుంది. గోరింటాకు ఏంటంటే మంచిగా మనకి కండిషనర్ టైప్ యూజ్ అవుతుంది అనమాట. గోరింటాకు, మందారాకు, మందార పువ్వులు ఇవేంటంటే మనకి మంచి కండిషనింగ్గా యూజ్ అవుతాయి అనమాట. ఆనియన్ అనేది ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఆనియన్ని స్మాష్ చేసి జ్యూస్ లాగా చేసి అది మీకు పడితేనే పెట్టుకోండి, లేకపోతే డాండ్రఫ్ వచ్చేస్తుంది అనమాట ఆనియన్ పడకపోతే. సో మీరు అది ఒకసారి ట్రై చేసుకోవాలన్నమాట. భృంగరాజా, ఎండిపోయిన అంటే ఎండబెట్టిన ఉసిరి, అలాంటివి కూడా చాలా వేసుకోవచ్చు అనమాట. మేమైతే ఎప్పుడూ కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తాం. అంటే మేము ఆల్రెడీ ట్రై చేసి మా హెయిర్కి పడినవి మాత్రమే వేస్తామన్నమాట. ఆనియన్ కూడా వేసుకున్నాను. అన్ని టైప్స్ ఆఫ్ ఆకులు వేసుకోవచ్చు. మునగాకు ఏంటంటే డాండ్రఫ్కి, ఇచ్చి స్కిన్కి, మునగాకు అంటున్నా సారీ యాపాకు ఇచ్చి స్కిన్కి, డాండ్రఫ్కి బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ ఏంటంటే మీరు కాసేటప్పుడు కాకుండా అంత ప్రాసెస్ అయిపోయాక నిమ్మరసం కలపండి, అప్పుడు బాగుంటుంది. వేడి నూనెలో కాయకూడదు నిమ్మకాయ రసం అనేది. ఇదైతే చాలా లెంతీ ప్రాసెస్. బట్ మీరు ఒక్కసారి చేసుకుంటే కనుక మీకు చాలా 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 రోజులు వస్తుందన్నమాట. మా మమ్మీ ఇది 1 లీటర్ చేస్తుంది చేసినప్పుడు. బట్ చాలా రోజులు వస్తుంది. అదేంటంటే ఉల్లిపాయ అనమాట. ఉల్లిపాయని మిక్సీ చేసేసి ఉల్లిపాయని జ్యూస్ టైప్ చేసుకోవాలన్నమాట. మనం అది మిక్సీ పట్టుకుంటే అలా వాటర్ టైప్ వస్తుంది. పల్ప్ తీసి పడేయాలన్నమాట. సో మిక్సీ చేసింది అదనమాట. పల్ప్ తీసేసి ఓన్లీ జ్యూస్ ఉంచుకోవాలి. ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, వేపాకు, మందారాకు పువ్వు, ఇవన్నీ ఏంటంటే అవి కూడా మిక్సీ చేసుకోవాలి. అవి కూడా మిక్సీ చేసుకొని ముద్దలా చేసుకోవాలి. మంచిగా మిక్సీ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకొని మిక్సీలో వాటర్ ఏం పోయకుండా మిక్సీ పట్టేటప్పుడు ఈ వాటర్ వేసుకోండి. ఆనియన్ జ్యూస్ ఉంది కదా, అది వేస్తూ మిక్సీ పట్టండి. వాటర్ అయితే అసలు ఎక్కడ తగలకూడదు అనమాట. మీరు చేసుకునే ఆ బౌల్స్ కూడా వాటర్ ఎక్కడా లేకుండా చూసుకోండి. ఆ పల్ప్ తీసేసి ఆ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్తోని మెల్లగా మిక్సీ పడుతూ మెత్తగా గ్రైండ్ అయ్యేదాకా చేసుకోండి అనమాట. అంటే మనం లాస్ట్లో వడగడతాం కానీ మెత్తగా ఉండే ఏంటంటే మనకి మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులోకి వెళ్తాయి అనమాట. అదిగోండి ఆనియన్ జ్యూస్ అనేది వితౌట్ పల్ప్ తీసుకోవాలన్నమాట. పల్ప్ ఉంటే మనకు అదంతా చిరాకు అయిపోతుంది. పల్ప్ లేకుండా జ్యూస్ మొత్తం పిండేసుకోవాలి. పిండేస్తే ఏముండదు, తెల్లగా పొట్ట ఒకటే వస్తుంది, ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుంది అనమాట మనకి. అప్పుడు హెల్ప్ అవుతుంది. ఆనియన్ మాత్రం ఒక్కసారి మీరు ట్రై చేసి మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఆనియన్ అందరికీ పడవచ్చు, పడకపోవచ్చు. వేసుకొని పడితే ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ పడపోతే ఏంటి అనేది నేను చెప్తున్నా. పడపోతే దాన్ని స్కిప్ చేసేయండి. ఇందులో మీకు ఏది పడపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఏమన్నా పడతాయి మీకు అనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి యాపాకు అనమాట. సో ఇవి కూడా యాపాకు చాలా హెల్దీ అనమాట. నీమ్ కొంచెం మీరు ఇది వేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్ చేసుకొని తలకు రాసుకున్నారంటే చాలా నరిషింగ్ అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఎలా ఈ ఆయిల్ని కాచుకోవాలనే ప్రాసెస్ నేను చూపిస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ ఆఫ్ ఆయిల్, మేము తీసుకున్న క్వాంటిటీకి 1 లీటర్ ఆఫ్ ఆయిల్ అవుతుందన్నమాట.
సో 1 లీటర్ ఆయిల్ తీసుకొని, పారాషూట్ ఆయిల్ అనమాట. మీరు కోకోనట్ ఆయిల్, గానుగ నూనె కూడా వాడుకోవచ్చు. అంటే మిల్లు దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ కోకోనట్స్ ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. వాటిని కాస్తే ఏంటంటే కొన్ని రోజులు అయ్యాక కొంచెం ముక్క వాసన అనేది వస్తుందన్నమాట. అందుకే నేను పారాషూట్ ఆయిల్ తీసుకున్నాం. 2 బాటిల్స్ అనమాట, హాఫ్ లీటర్వి. హాఫ్ లీటర్ అంటే లీటర్ అనమాట మనం కాసేది. మేము తీసుకున్న క్వాంటిటీకి లీటర్. ఈ లీటర్ మాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా వస్తుంది. అంటే హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ వస్తుంది. నాకు తెలిసి 450 ml 400 ml రావచ్చు ఆయిల్, మేము చేశాక మొత్తం ప్రాసెస్. ఇది మనకు ఇయర్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పొద్దుకు చేయలేము కదా ఇంత ప్రాసెస్. మనం ఊరికి వెళ్ళిన సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు. అదనమాట. అది మొత్తం ముద్ద ఆనియన్ జ్యూస్ వేసి మనం మిక్సీ పట్టింది. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనం అది వేసేసుకోవాలన్నమాట. మొత్తం చిన్న చిన్నగా వేసుకొని మొత్తం మెత్తగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అదంతా కలిసేలాగా. ఎర్రగా ఎందుకుందంటే గోరింటాకు వేసాం కదా, అందుకోసం ఎర్రగా ఉందన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. గోరింటాకు, మునగాకు, యాపాకు, మందార పువ్వు, మందార ఆకు, మెంతులు అండ్ ఆనియన్ జ్యూస్, మర్రి ఊడల కింద ఉన్న లేతవి అనమాట. సన్న ఊడలు ఉంటాయి కదా, అవి కూడా మిక్సీ పట్టి చేసుకోవాలి. మీరు భృంగరాజ వేసుకోవచ్చు, చాలా టైప్స్ వేసుకోవచ్చు అనమాట. ఇందులో మీ హెయిర్కి పడేది ఏమున్నా అది వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్క హెయిర్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ స్కాల్ప్ ఒక్కొక్క టైప్ ఉంటుంది. కొంతమంది సెన్సిటివ్ ఉంటుంది, కొంతమంది ఇచ్చి ఉంటుంది, డాండ్రఫ్ ఉంటుంది, అట్లా మీరు చాలా ఉంటుంది. ఇలాంటి ఆయిల్ మీరు వాడినప్పుడు ఏంటంటే మన హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అంతా మన ఇంట్లోనే చేసుకున్నట్టు ఉంటుంది. చాలా మంచిగా హెయిర్ అనేది దానికి నరిషింగ్ ఇచ్చినట్లు అవుతుంది. ఈ రోజున్న పొల్యూషన్ ఎయిర్లో మన హెయిర్ చాలా డర్టీ అయిపోతుంది అనమాట. అంటే బరకగా మారి పొడి పారినట్టు అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఇలాంటి ఆయిల్ ప్రిఫర్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది. మీరు ఎందులో హైబ్రిడ్ రోజా పువ్వు ఆకులు కూడా వేసుకోవచ్చు. అసలు చాలా టైప్ వేసుకోవచ్చు. మాకేంటంటే రైనీ సీజన్ అయ్యేసరికి, ఇప్పుడు ప్రిపేర్ చేసేసరికి కొన్ని దొరకలేదన్నమాట, పొద్దాక రెయిన్ పట్టడం వల్ల. అందుకని మేము కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయలేదు. సో మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి, మ్యాక్సిమం దొరికినవన్నీ యాడ్ చేసుకోండి. భృంగరాజా ఇంకా చాలా దొరుకుతాయి. ఎండు నిమ్మకాయలు, తర్వాత ఎండిన ఉసిరికాయలు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అనమాట. చెక్కలు కూడా చాలా ఉంటాయి. అవన్నీ మాకు ప్రజెంట్ అయితే అందుబాటులో లేవు ఈ రైనీ సీజన్ వల్ల. మళ్ళీ ఈసారి ఆయిల్ చేసినప్పుడు కనుక ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో మెల్లగా అందులో ఉన్న అంత దిగేదాకా ఆయిల్లోకి మీరు మొత్తం కాచుకోవాలి. చూసారా, 2 లీటర్స్ 1 లీటర్ ఆఫ్ ఆయిల్కి అసలు ఏమన్నా ఆయిల్ కనిపిస్తుందా? అది మొత్తం కాగి వడపోసే టైంకి అప్పుడు ఆయిల్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఆకుల్లో ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండి అలా ఉంటుంది అనమాట. ఇలా కొంచెం బ్లాకిష్గా వచ్చేదాకా మీరు వేయించుకొని వడకట్టుకోవాలన్నమాట. వడకట్టుకొని బాటిల్లో స్టోర్ చేసుకుంటే నాకు తెలిసి 1 ఇయర్ వరకు ఈ ఆయిల్ పాడవదు, మీరు ఎక్కడ వాటర్ కలపకుండా చేసుకుంటే. అదే వాటర్ మిక్స్ అయితే ఈజీగా పాడైపోతుంది అనమాట నూనె. మేమైతే ఎక్కడ వాటర్ మిక్స్ అవ్వకుండా బౌల్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అంత ఫ్రెష్గా చేసుకున్నాం అనమాట. ఎందుకంటే 1 ఇయర్ మాకు ఉండాలి కాబట్టి ప్రతిసారి మేము ఇది 1 లీటర్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మీరు ఇందులో రోజ్మేరీ వేసుకోవచ్చు, డ్రై రోజ్మేరీ, లేకపోతే నార్మల్గా ఎండు రోజ్మేరీ కానీ నార్మల్ రోజ్మేరీ కానీ వేసుకోవచ్చు. ఇది కూడా చూసారా, లాస్ట్లో కాగాక మొత్తం అయ్యాక కిందకి వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది అనమాట. ఇది చల్లారాక మీరు మొత్తం వడకట్టుకోవాలి. నీట్గా వడకట్టుకొని ఆ పొడి పడేసేయాలి. అది అవసరం లేదు, ఎందుకంటే అది అందులో వేస్ట్ ఏమి ఉండదు. ఇంకా మొత్తం ఆయిల్లోకి దిగుతుంది కాబట్టి ఏమీ ఉండదు. నీట్గా అది మొత్తం ఉంచేసుకొని ఆ పల్పునంతా వడకట్టుకోవాలి. సిల్క్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని, లేకపోతే పల్సటి స్ట్రైనర్ ఉంటే అదన్నా తీసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం పల్సటి స్ట్రైనర్ తీసుకుంటే చాలా టైం పడుతుంది. ఇలా క్లాత్ అయితే మీకు తొందరగా అయిపోతుంది. చూసారా, మనం 1 లీటర్ ఆయిల్కి ఎంత తక్కువ ఆయిల్ అయిపోయిందో. సో ఆ కొంచెం ఆయిల్ అయినా చాలా హెల్దీ అనమాట. అలా నీట్గా వడగట్టేసుకొని అందులో ఉన్నది కూడా మొత్తం పిండేసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. అది కొంచెం మేము చేసేటప్పుడు ఇంకా వేడిగానే ఉంది కొంచెం.
సో మీరు మంచిగా చల్లారాక మంచి గ్లాస్ బాటిల్లో కానీ, లేకపోతే ఇప్పుడు పారాషూట్ ఆయిల్ డబ్బా ఎలాగో మనం ఇందులో పోసాం కదా, సేమ్ అదే డబ్బాలో మళ్ళీ ఇది మీరు చేసుకోవచ్చు. పొడి పొడిగా కానీ అది అంటుకున్నట్టు కానీ ఏముండదు. ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది పల్పంతా తీసేసాం కాబట్టి మీకు పొట్టు పొట్టుగా కానీ అసలు ఏముండదు, నీట్గా ఉంటుంది. మీరు పారాషూట్ ఆయిల్లోకి షిఫ్ట్ చేసుకొని రోజు డైలీ యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు బాటిల్ వెతికే పని లేకుండా చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏముండదు. ఆయిల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, అలా ఉంది ఆయిల్. కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట, బ్రౌనిష్ కలర్లో. డెఫినెట్గా యూజ్ చేయండి. థ్యాంక్ యూ.